సంస్థల యాజమాన్యం బయటికి రావాలి. ఏకశిల విద్యా సంస్థల యాజమాన్యం బయటికి రావాలి. ఏకశిల యాజమాన్యం అమ్ముతున్నటువంటి యూనిఫామ్ బయట 500 కూడా ఖరీదు కానీ యూనిఫామ్ని వేలు పెట్టి ఇక్కడ అక్రమంగా పుస్తకాలు, ఇది విద్యా సంస్థనా లేక ఇది బట్టల షాప్ అర్థం కాకుండా ఇక్కడ పుస్తకాలను అమ్ముతాను. విద్యను వ్యాపారం చేస్తున్న ఏకశిల విద్యా సంస్థలపై చర్యలు. విద్యను వ్యాపారం చేస్తున్న ఏకశిల విద్యా సంస్థలపై చర్యలు. విద్యను వ్యాపారం చేస్తున్న ఏకశిల విద్యా సంస్థలపై చర్యలు. రావాలి ఉన్నత విద్యా అధికారులు. రావాలి ఉన్నత విద్యా అధికారులు. రావాలి ఉన్నత విద్యా అధికారులు. దానికి రిపోర్ట్ వస్తాయి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకుని సీజు అక్రమంగా తొలగించి మరి అమ్ముతారని మళ్ళీ రిపోర్ట్ ఇస్తే యాక్షన్ పెద్దగా ఉంటుంది. ఆ రిపోర్ట్ ఇవ్వండి, మీరు విజిట్ చేయండి. మేము తాళం తెప్పి మరి కొత్త తాళం వేస్తారా? మీరు సీజ్ చేసిన దాన్ని డిజిఓ గారు ఆ సీజ్ తప్పు, మీరు అమ్ముకోండి వాళ్ళు పర్మిషన్ కలెక్టర్ గారు కూడా చెప్పలేదు. ఈ సీజ్ చేసిన దాన్ని ఓపెన్ చేయడం అక్రమంగా, అది చట్ట వ్యతిరేకంగా కాదు. బుక్స్ తక్కువ అమ్ముతారా ఎక్కువ అమ్ముతారా, అది పావులంత తప్పు ఆటలంత తప్పు సహజంగా ఉంటుంది. ఇది 100% తప్పు. మేము అడుగుతాం, మీరు దీంట్లో ఏం యాక్షన్ తీసుకుంటూ మాకు రిపోర్ట్ చేయండి. లేదా ఎంఈఓగా మీకు ఇంకా అడిషనల్ రైట్స్ ఉంటే కొంచెం ఎక్కువ కూడా వాళ్ళకి పనిష్మెంట్ చేసాం. ఈ సార్ మాట్లాడదాం. అదే సార్ ఇప్పుడు నేను అదే సార్ అదే అప్రోచ్ కాకుండానే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వండి, ఫోటోస్ తీసుకోండి, అక్కడ జరిగిన వాస్తవాన్ని రిపోర్ట్ ఇవ్వండి. ఇమీడియట్ మనం ఆర్టీడీకి రిపోర్ట్ పంపించేసి వాళ్ళకు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం. సరే సార్, ఓకే సార్. ఓకే సార్ 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 వాళ్ళ మిత్రులు పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్తున్నాం. ఏ పేద పిల్లలు వచ్చినా కూడా మేము ఫ్రీగానే చదువు చెప్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫాతిమా పాఠశాల ఉందో ఈరోజు దేవుడి పేరు చెప్పుకొని ఇక్కడ అందరూ కూడా చదువు చెప్తున్నాం, ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చూస్తే ఇక్కడకు వచ్చి ఇక్కడ చూస్తే మొత్తం కూడా పేద పిల్లల దగ్గర అక్రమంగా ఈరోజు పాఠ్య పుస్తకాల పేరుతోటి టై, బెల్ట్, షూస్, దాంతోపాటు ఇక్కడైతే బయట ఎక్కడైతే బట్టల షాప్లో ఏం దొరుకుతాయి మొత్తం కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే డిఓ గారికి అనేక సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాం, ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, గతంలో కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం. డిఓ గారు రాగానే ఇక్కడికి నేను వస్తే నేను మీ సహకారం కావాలి, విద్యార్థి సంఘాల సహకారం కావాలి, మీ సహకారం ఉంటే నేను విక్రమార్కుల్లాగా ఈరోజు ఈ పాఠశాలలు తాట ఇస్తాను. ఈరోజు డిఓ మొత్తం కూడా అక్రమార్కుల లెక్క ఈరోజు తయారైండు. ఈరోజు ఎంఏ కూడా అక్రమార్కుల లెక్క తయారైండు. రాగానే ప్రిన్సిపాల్ దగ్గరికి పోయి కుమ్మక్కై సార్ సీజ్ చేయండి, తర్వాత మనం మాట్లాడుకుందని చెప్పేసి మాట్లాడుకొని ఈరోజు ఎంఏ కూడా ఆ విధంగా ఈరోజు వివరిస్తున్నాడు. కాబట్టి తక్షణమే ప్రైవేట్ పాఠశాలలు ఎవరైతే ఎంఈఓడిఓలు వత్తాసు పలుకుతున్నారో తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల మాత్రం రేపు కలెక్టరేట్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. చర్యలు తీసుకోవాలి, ఫాతిమా పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఫాతిమా పాఠశాల యాజమాన్యంపై వెంటనే రైలు, బెల్టులు, పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న ఫాతిమా స్కూల్ పై వెంటనే చైతన్య యాజమాన్యం సంబంధించిన అక్రమంగా అమ్ముతున్న బుక్స్ వెంటనే రావాలి. డిఓ ఎంఈఓ గారు వెంటనే రావాలి. ఉన్నతాధికారులు వెంటనే సిగ్గు 3 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నప్పటికీ రాకుండా ఉండకపోవటం. సిగ్గు అక్రమంగా బుక్స్ అమ్ముతున్న దగ్గర కూర్చున్నా కానీ రాకుండా ఉండకపోవటం. సిగ్గు అక్రమంగా బుక్స్ అమ్ముతున్నారని చెప్పి సమాచారం ఇచ్చినా ఇంతవరకు రాకుండా ఉన్నతాధికారులు తాత్సారం చేయటం. చర్యలు తీసుకోవాలి. స్థానిక ఎంఈఓపై వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానిక ఎంఈఓపై వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానిక ఎంఈఓపై వెంటనే రద్దు చేయాలి. శ్రీ చైతన్య స్కూల్ పర్మిషన్ ని రద్దు చేయాలి. శ్రీ చైతన్య స్కూల్ పర్మిషన్ ని రద్దు చేయాలి. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనే పేరుతో నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వెంటనే రద్దు చేయాలి.